వెల్కమ్ టు అక్షయ్ రియల్ టాక్. భారతదేశానికి ఇటు రవాణా పరంగా, అటు రక్షణ పరంగా కీలకమైన సొరంగ మార్గాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆ సొరంగ మార్గాన్ని ప్రారంభించి దేశ ప్రజలకు అంకితం ఇచ్చారు. ఈ సొరంగ మార్గం ఎప్పుడు నిర్మించారు, ఎక్కడ నిర్మించారు, ఈ సొరంగ మార్గానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కీలకమైన సోన్మార్గ్ టెన్నెల్ను భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించారు. కాశ్మీర్ లోయలో చలికాలం కురిసే మంచు రవాణా వ్యవస్థను అస్తవ్యస్తంగా తయారు చేస్తుంది. లోయను దాటి ఎటు వెళ్ళాలన్నా ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. పర్వత శ్రేణుల్లో నివసించే గ్రామాలు, పట్టణాలు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతుంటాయి. ఈ పరిస్థితిని నివారించాలంటే పర్వతాలను అడ్డంగా తొలుస్తూ సొరంగాలను నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే పనిచేస్తుంది. శ్రీనగర్ను రోడ్డు మార్గంలో నిరంతరం అనుసంధానించేందుకు అన్ని వైపులా టనెళ్లను నిర్మిస్తుంది. అందులో భాగంగా సోన్మార్గ్ ప్రాంతంలో నిర్మించిన జెడ్ మోట్ టనెల్ను సంక్రాంతి పండుగ రోజు ప్రధాని ప్రారంభించి దేశ ప్రజలకు అంకితమిచ్చారు. 6.5 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ జెడ్ మోర్ టనెల్ను ప్రధాని మోడీ ప్రారంభించి దేశ ప్రజలకు అంకితమిచ్చారు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2,700 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ టనెల్ శ్రీనగర్, సోన్మార్గ్ల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు హిమపాతం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనూ సోన్మార్గ్ పట్టణానికి నిరంతరాయంగా కనెక్టివిటీని అందిస్తుంది. హిందూ తీర్థయాత్రల్లో క్లిష్టమైన అమర్నాథ్ యాత్రలో సోన్మార్గ్ ఒక కీలక మజిలీ. బల్తాల్ బేస్ క్యాంప్ చేరుకోవాలంటే సోన్మార్గ్ పట్టణాన్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. పైగా అమర్నాథ్ యాత్రలో హెలికాప్టర్ ద్వారా వెళ్ళేవారు సోన్మార్గ్లోని హెలిప్యాడ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికంగాను అదేవిధంగా పర్యాటకంగాను సోన్మార్గం కీలక ప్రాంతంగా అని చెప్పవచ్చు. ఇది సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. 6.5 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లో అయినా, అంటే చలికాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఏ సీజన్లోనైనా లడఖ్ను రహదారి మార్గం ద్వారా చేరుకోవడానికి వీలు అవుతుంది. 2015 సంవత్సరంలో ప్రారంభించిన ఈ టనెల్ పనులు గత ఏడాది పూర్తయినాయి. భారత ప్రభుత్వానికి ఈ సొరంగ మార్గము రక్షణ పరంగా ఎంతో కీలకమైనదని చెప్పవచ్చు. జమ్మూ కాశ్మీర్, లడాక్ ప్రాంతాల్లోని ద్రాస్, కార్గిల్ సెక్టార్లో రక్షణ వ్యవస్థలో విధులు నిర్వహించే సైనికులకు సైతం ఈ సొరంగ మార్గం ఎంతో కీలకమైనదని చెప్పవచ్చు. మొత్తంగా కాశ్మీర్ లోయలో నిర్మించిన జెడ్ మోర్ టనెల్ శీతాకాలపు హిమపాతం ఇబ్బందులను తొలగించడంతో పాటు స్పెషల్ అట్రాక్షన్గా మారుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.